Okay, are you able to hear my voice? నా వాయిస్ అందరికి వినబడుతుందా? రైట్. చూడండి, అందరికి నా వాయిస్ వినబడుతుందా? ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్ వినబడుతుంది. ఓకే. Coming to the another important topic in IS 104 is a FTA and ETA. What is the meaning of FTA అంటే fault tree analysis, ETA అంటే event tree analysis. ఈ పర్టికులర్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అన్నవి హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్. వీటిని రిస్క్ అసెస్మెంట్ లో ఉపయోగిస్తారు. లైక్ ఏ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ లాగా ఇది ప్రొడక్ట్, అంటే ఒక ప్రొడక్ట్ మన యొక్క డిజైన్ పారామీటర్స్ లో ఎక్కువగా వీటిని ఈ పర్టికులర్ మన టూల్స్ ను ఉపయోగిస్తారు అనమాట. అంటే ప్రొడక్ట్ యొక్క డిజైన్ పారామీటర్స్ ఎందువల్ల ఫెయిల్ అయింది, వాటి రీజన్స్ క్విక్ గ్యాలన్స్ చేసుకొని కంట్రోల్ మెజర్స్ పెట్టే టూల్స్ ఇవి. వాటిని ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అంటారు. చూడండి, ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. కమింగ్ టు ది మనకి ఇంట్రడక్షన్ ఏంటి? Fault tree analysis and event tree analysis are both techniques used in risk assessment and reliability engineering to analyze the potential failure and events with complex system. అంటే ఏంటి? ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ ఆర్ బోత్ టెక్నిక్స్. ఇవి ఒక టెక్నిక్స్, క్వాలిటీ కంట్రోల్ రిలేటెడ్ టెక్నిక్స్. దేంట్లో ఉపయోగిస్తారు? యూజ్డ్ ఇన్ రిస్క్ అసెస్మెంట్ అంటే సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేయడంలో వీటిని ఉపయోగిస్తారు. అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే విశ్వసనీయత సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో దీన్ని ఉపయోగిస్తారు. దేనికోసం? టు ఎనలైజ్ ది పొటెన్షియల్ ఫెయిల్యూర్ అంటే ఎందువల్ల ప్రొడక్ట్ ఫెయిల్ అయింది. అండ్ ఈవెంట్స్ విత్ ఇన్ కాంప్లెక్స్ సిస్టమ్ అంటే ఆ పర్టికులర్ సంక్లిష్టమైన వ్యవస్థలో ఏ రకమైన కారణాలు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అయ్యింది అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అంటారు. వైల్ దే ఆర్ రిలేటెడ్ అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ ఒకలాగా ఉన్నా దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్ అండ్ ఆర్ యూజ్డ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ది అనాలిసిస్ ప్రాసెస్. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అప్లికేషన్ కోసం ఉపయోగిస్తారు. ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, మన ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అనేవి సిమిలర్ గా ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇది ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ యొక్క ఇంట్రడక్షన్. మళ్ళీ చదువుతున్నాను. Fault tree analysis and event tree analysis are both techniques used in risk assessment and reliability engineering to analyze the potential failure and events within the complex system. అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అన్నది ఒక హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్. ఇవి రిస్క్ అసెస్మెంట్ లో ఉపయోగిస్తారు, సంభావ్య ప్రమాదం అంచనా వేయడంలో పర్టికులర్ ఉపయోగిస్తారు. అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే విశ్వసనీయత సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎక్కడ ఉపయోగిస్తారంటే అనలైజ్ ది పొటెన్షియల్ ఫెయిల్యూర్ అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఆ పర్టికులర్ డిజైన్ పారామీటర్స్ లో ఏ రకంగా క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది. అండ్ ఈవెంట్స్ విత్ ఇన్ కాంప్లెక్స్ సిస్టమ్ అంటే ఏ రకమైన సంక్లిష్టమైన వ్యవస్థల ద్వారా ఆ పొటెన్షియల్ పర్టికులర్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్ అయింది అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అంటారు. ఓకే. కమింగ్ టు ది వేల్ దే ఆర్ రిలేటెడ్ అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ ఒకలాగా ఉన్నా దే సర్వ్ డిఫరెంట్ పర్పస్ అంటే ఒక్కొక్క దాని కోసం, ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్కటి ఉపయోగిస్తారు. అండ్ ఆర్ యూజ్డ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అనాలిసిస్ ప్రాసెస్ అంటే ఒక్కొక్క విశ్లేషణ ప్రక్రియలో ఒక్కొక్క టెక్నిక్ ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఓకే, రైట్. ఇది ఇవాళ ఏంటి తక్కువ మంది అడ్మిన్ అయ్యారు?
ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్. చూడండి, ఇది ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్. వాట్ ఈస్ ద ట్రీ అనాలిసిస్? అసలు ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి? ఫైండింగ్ సొల్యూషన్స్ అంటే ఆన్సర్లు వెతకడాన్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. ఏ ట్రీ అనాలిసిస్ ఈజ్ అ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఒక ట్రీ అనాలిసిస్ అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్? అంటే గ్రాఫికల్ గా పరీక్షించడం. అంటే ఒక ఫ్లో చార్ట్స్ ద్వారా ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని పరిష్కరించే విధానాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటారు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫికల్ గా పరిష్కారం అవడాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే ఒక సమస్యని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే మన గ్రాఫికల్ గా పరిష్కరించడం. దేన్ని? ఆ పర్టికులర్ యొక్క సమస్య యొక్క కాజెస్ మరియు కన్సిక్వెన్సెస్, ఆ పర్టికులర్ సమస్య యొక్క పరిమాణాలు, దాని యొక్క కారణాల్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా పరిష్కరించడాన్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. The analysis tool helps the project team get a quick glance of how the range of complex issues contribute towards a problem and how these problems branches out into a set of consequences. అంటే ఈ పర్టికులర్ విశ్లేషించే టూల్స్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ టీమ్ కి ఏ రకంగా సహకారం అందిస్తుందంటే గెట్ ఏ క్విక్ గెలాన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్విక్ గెలాన్స్? అంటే టు రీడ్ సంథింగ్ క్విక్లీ అండ్ నాట్ వెరీ కేర్ఫుల్లీ. అంటే క్విక్ గా రిఫర్ చేసుకోవడానికి. అంటే టు రీడ్ సంథింగ్ క్విక్లీ బట్ నాట్ కేర్ఫుల్లీ. క్విక్ గెలాన్స్ లోగా ఆ పర్టికులర్ కాంప్లెక్స్ ఇష్యూ అంటే ఆ పర్టికులర్ సంక్లిష్టమైన సమస్య యొక్క పరిధేంటి, అది ఆ పర్టికులర్ సమస్యకి ఏ రకంగా సహకారం అందించింది, ఆ పర్టికులర్ సమస్య ఏ రకంగా శాఖల కింద విడిపోయింది, ఆ శాఖల ద్వారా విడిపోయి వాటి వల్ల మనకి ఏ రకమైన పరిమాణాలు జరిగాయి అన్నది విశ్లేషించే టూల్ ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మనకి ట్రీ అనాలిసిస్ అంటే the analysis tool helps the project team to get a quick glance of how a range of complex issues contribute towards a problem and how this problem branches out into a set of consequences. అంటే ఈ పర్టికులర్ ట్రీ అనాలిసిస్ ప్రాజెక్ట్ టీమ్ కి ఏ రకంగా హెల్ప్ అవుతుందంటే టు గెట్ ఏ క్విక్ గెలాన్స్. అంటే క్విక్ గెలాన్స్ అంటే టు రీడ్ సంథింగ్ క్విక్లీ బట్ నాట్ కేర్ఫుల్లీ. క్విక్ గా రిఫర్ చేసుకోవడానికి. దేన్ని? హౌ ద రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూ అంటే ఆ పర్టికులర్ సంక్లిష్టమైన సమస్య యొక్క పరిధేంటి, అది ఆ పర్టికులర్ సమస్య రావడానికి ఏ రకంగా కారణమైంది, అండ్ హౌ దిస్ ప్రాబ్లం బ్రాంచెస్ అవుట్ అంటే పర్టికులర్ సమస్య శాఖల కింద ఎలా విడిపోయింది, తద్వారా ఏ రకమైన కన్సిక్వెన్సెస్ పరిమాణాలు మనకు జరిగాయి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. ఓకే, ఇది కమింగ్ టు ది నెక్స్ట్. చూడండి, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ సంబంధించిన పాయింట్స్. ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ సంబంధించిన పాయింట్స్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ ప్లేస్ క్రూషియల్ రూల్స్ ఇన్ ది డిజైన్ ప్రాసెస్. అంటే విశ్వసనీయత సంబంధించిన విశ్లేషణ అన్నది పర్టికులర్ మనకి డిజైన్ ప్రాసెస్ లో అంటే రూపకల్పన సంబంధించిన ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని అంటున్నాడు. అంటే ఈ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అనేది అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్. అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ అంటే చూడండి, అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ అంటే మనకి విశ్వసనీయత యొక్క విశ్లేషణ సంగ్రహించే టూల్ అనమాట ఇది. అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ ప్లేస్ క్రూషియల్ రూల్ ఇన్ డిజైన్ పారామీటర్స్. పర్టికులర్ రూపకల్పన సంబంధించిన ప్రక్రియలో అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ అన్నది సంక్లిష్టమైన ఇది మన ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద రిలయబిలిటీ ఆఫ్ సిస్టమ్, అనాలిసిస్ ఆఫ్ ఫెయిల్యూర్ డేటా ఈజ్ ఎసెన్షియల్. అంటే ఆ పర్టికులర్ వ్యవస్థలో విశ్వసనీయత పెంచాలంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది విశ్లేషించడం అన్నది తప్పనిసరి అని అంటున్నాడు. ఓకే, అది
Coming to the next point, fault tree analysis is a method that directly focus on the mode of failure. అంటే fault tree analysis అన్నది ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది అన్నది మనకి డైరెక్ట్ గా ఫోకస్ చేస్తుంది. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క డిజైన్ పారామీటర్ ఎందువల్ల వైఫల్యం చెందింది అన్నది మనకి డైరెక్ట్ గా ఫోకస్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, fault tree analysis is a graphical representation of major faults or critical failures associated with the product and causes for the faults and potential countermeasures. అంటే fault tree analysis అన్నది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అంటే ఒక ఫ్లో చార్ట్ ద్వారా సమస్య పరిష్కరిస్తుంది. ఏది ఆ పర్టికులర్ మన ప్రొడక్ట్ యొక్క రూపకల్పన చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన మేజర్ ఫాల్ట్స్ తప్పులు జరిగాయి, ఏ రకంగా వైఫల్యం చెందింది, అండ్ మనకి ఏ రకమైన, చూడండి, fault tree analysis is a graphical representation of major faults or critical failures associated with the product and causes the faults and potential countermeasures. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో ఏ రకంగా వైఫల్యం చెందింది, వాటి యొక్క ముఖ్యమైన తప్పులు అన్నది ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనకి తెలియజేసి ఆ పర్టికులర్ మన తప్పుల యొక్క కారణాలు, దాని యొక్క కంట్రోల్ మెజర్స్ అన్నది ఒక గ్రాఫికల్ రూపంలో మనకి తెలియజేయబడుతుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, qualitative and quantitative analysis helps to identify the critical design parameters, maintain sessions. It also include how reliability analysis is fruitful for life cycle and cost management. అంటే ఈ fault tree analysis అన్నది క్వాలిటేటివ్ అంటే నాణ్యతాపూర్వకమైనది, క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైన విశ్లేషణ. fault tree analysis అన్నది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, నాణ్యతాపూర్వమైన విశ్లేషణ మరియు పరిమాణాత్మకమైన విశ్లేషణ. దీని ద్వారా మనకి ఏం హెల్ప్ జరుగుతుందంటే క్రిటికల్ డిజైన్ పారామీటర్స్ అంటే సంక్లిష్టమైన రూపకల్పన సంబంధించిన పారామీటర్స్ ఇది గుర్తించి తద్వారా మెయింటెనెన్స్ సజెషన్స్ అంటే నిర్వహణ సంబంధించిన సూచనలు ఇస్తుంది అనమాట. It is also include how reliability analysis is fruitful for life cycle cost management. అంటే ఆ పర్టికులర్ విశ్వసనీయత సంబంధించిన ప్రక్రియ ఎంత ఫలప్రదమో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క మన లైఫ్ సైకిల్ అంటే మన జీవిత చక్రం పెంచడానికి ఎంత ఫలప్రదమో ఇది చెప్తుంది. అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఏ రకంగా ఖర్చు తగ్గించుకోవచ్చో కూడా ఈ పర్టికులర్ fault tree అనాలిసిస్ అన్నది చెప్తుంది అని అంటున్నారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ పాయింట్. ఈ ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, fault tree అనాలిసిస్ అన్నది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే fault tree అనాలిసిస్ అన్నది క్వాలిటేటివ్ అంటే నాణ్యతాపూర్వకమైనది అండ్ క్వాంటిటేటివ్ గుణాత్మకమైనది యాజ్ వెల్ యాజ్ పరిమాణాత్మకమైన విశ్లేషణ. హెల్ప్స్ టు ఐడెంటిఫై ది క్రిటికల్ డిజైన్ పారామీటర్స్. ఆ ప్రొడక్ట్ యొక్క రూపకల్పన సంబంధించిన పారామీటర్స్, ముఖ్యమైన రూపకల్పన సంబంధించిన పారామీటర్స్ ఇది గుర్తించి తద్వారా ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని ఏ రకంగా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన సూచనలు ఇస్తుంది. It is also include how reliability analysis is fruitful for life cycle and cost management. అంటే విశ్వసనీయత సంబంధించిన విశ్లేషణ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ పెంచడంలో ఎంత ఫలప్రదమో చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ ఖర్చు నిర్వహణ పద్ధతి సంబంధించిన కాస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా మనకి చెప్తుంది. అంటే ఖర్చు నిర్వహణ విధానాల గురించి కూడా మనకి ఇది చెప్తుంది. ఓకే, ఇదంటే ఈ పాయింట్స్ జాగ్రత్తగా రాయండి. ఈ పాయింట్స్ ఇదేంటంటే ఒక చిన్న పాయింట్ మీద విశదీకరించి ఇచ్చాడు మనకి. లిమిటేషన్స్ ఆఫ్ ది fault tree అనాలిసిస్ అంటే fault tree అనాలిసిస్ యొక్క మినహాయింపులు ఏంటి,
ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ బట్ నాట్ ఐడెంటిఫైయింగ్ ది హజార్డ్. అంటే ఆ సంభావ్య ప్రమాదాన్ని విశ్లేషించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, బట్ గుర్తించడానికి ఇది ఉపయోగపడదు. ఫాల్ట్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ హజార్డ్ రేట్. అంటే సంభావ్య ప్రమాదాల యొక్క శాతాన్ని అంచనా వేస్తుంది. ఓకే. హెల్ప్ అస్ టు థింక్ ఆఫ్ ఆల్వేస్ ఇన్ విచ్ హజార్డ్ కెన్ రైజ్. అంటే ఆ సంభావ్య ప్రమాదము ఎన్ని దారుల్లో వస్తుంది, ఏ ఏ దారిలో వస్తుంది అన్నది ఆలోచించడానికి ఈ పర్టికులర్ ఫాల్ట్రీ అనాలిసిస్ అనే టూల్ ఉపయోగపడుతుంది. ఓకే. హెల్ప్ అస్ టు రెడ్యూస్ ద హజార్డ్ రేట్. సంభావ్య ప్రమాదం యొక్క శాతాన్ని తగ్గించడానికి కూడా ఫాల్ట్రీ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. హెల్ప్ అస్ ఇన్ డిటర్మైనింగ్ సూటబుల్ మెథడ్స్ ఫర్ ఎఫెక్టివ్ కంట్రోల్స్. అంటే మనకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క మనకి డిజైన్ పారామీటర్స్ ఫెయిల్ అవ్వు అన్నది కనుగొనడానికి ఈ పర్టికులర్ ఫాల్ట్రీ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఎస్టిమేట్ ది ఇండివిజువల్ ఫ్యూచర్స్ ప్రాబబిలిటీస్. అంటే ఏంటి? ఇండివిజువల్ ఫ్యూచర్స్ ప్రాబబిలిటీస్ అంటే మన తలక వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతని ఇది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్టిమేట్ ది ఇండివిజువల్ ఫ్యూచర్స్ ప్రాబబిలిటీస్ అంటే మన వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతను ఇది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి అప్లికేషన్స్. ఫాల్ట్రీ అనాలిసిస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఫాల్ట్రీ అనాలిసిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లో ఈ టెక్నిక్ వాడతారు. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఈ టెక్నిక్ వాడతారు. అంటే ఆ పర్టికులర్ డిజైన్ పారామీటర్స్ లో మాత్రమే వీటిని వాడతారు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ప్లాంట్స్ లో ఇవి వాడతారు. అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో వాడతారు. దేనికోసం? టు ఇవాల్యుయేట్ ది సిస్టమ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. ఆ పర్టికులర్ వ్యవస్థ యొక్క భద్రత ఎంతవరకు ఉంది, ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత ఎంతవరకు ఉంది అన్నది విశ్లేషించడానికి ఫాల్ట్రీ అనాలిసిస్ అనేది ఉపయోగపడతారు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఇంట్రడక్షన్, అదే తర్వాత ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి, తర్వాత ఫాల్ట్రీ అనాలిసిస్ గురించి చెప్పాను. కొన్ని పాయింట్స్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయండి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వస్తున్నాను ఈవెంట్రీ అనాలిసిస్. అంటే ఫాల్ట్రీ అనాలిసిస్ కూడా ఒకటే, ఈవెంట్రీ అనాలిసిస్ అంటే అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క టెక్నిక్ వాడతారు అనమాట. సరే, మనకి ఈవెంట్రీ అనాలిసిస్ అంటే ఏంటో చెప్తాం. దిస్ అనాలిసిస్ టెక్నిక్ ఈజ్ used to analyze the effects of functioning or failed system given that an event has occurred. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ పర్టికులర్ వ్యవస్థ ఏ రకంగా ఫెయిల్ అయింది, వాటి యొక్క ధర్మం ఏ రకంగా ఫెయిల్ అయింది, వాటి యొక్క ప్రభావాలు ఏంటి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ఈవెంట్రీ అనాలిసిస్ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను. This analysis technique is used to analyze the effects of functioning or failed system given that an event is occurred. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ పర్టికులర్ సంఘటన యొక్క ప్రభావము వ్యవస్థ మీద ఏ రకంగా ఫెయిల్ అవడానికి కారణమైంది, దాని యొక్క ప్రభావము ఆ పర్టికులర్ వ్యవస్థ యొక్క ధర్మం మీద ఏ రకమైన ప్రభావం పడింది అన్నది విశ్లేషించే టూల్ని ఈవెంట్రీ అనాలిసిస్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఈవెంట్రీ అనాలిసిస్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ దట్ విల్ ఐడెంటిఫై ది ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ హ్యావ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ అక్కర్. అంటే ఇది చాలా ముఖ్యమైన టూల్. ఇది ఆ పర్టికులర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిస్టమ్ వ్యవస్థలో ఉండే పరిమాణాలన్నీ విశ్లేషణ చేస్తుంది. తద్వారా ఆ పర్టికులర్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్ అంటే ఆ పర్టికులర్ ఉంటాయి, ఆ ఫెయిల్ అనేది, ఆ సిస్టమ్ ఫెయిల్ యొక్క ప్రాబబిలిటీ అన్నది కూడా ఇది విశ్లేషణ చేస్తుంది. ఓకే, రైట్. ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే వైఫల్యం యొక్క సంభావ్యతను కూడా ఈ పర్టికులర్ ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది విశ్లేషణ చేస్తుంది.
కమింగ్ టు ది స్టెప్స్ టు పర్ఫార్మ్ ఈవెంట్రీ అనాలిసిస్. అంటే ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది ఏ రకంగా పెర్ఫార్మ్ చేయాలంటే, ఫస్ట్ డిఫైన్ ది సిస్టమ్, వ్యవస్థని డిఫైన్ చేసుకునేటట్టు, ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియోస్ అంటే ప్రమాదం యొక్క సందర్భాలను గుర్తించేటట్టు ఉండాలి. తర్వాత ఐడెంటిఫై ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్, ఆ పర్టికులర్ సంఘటన మనకి మనకు జరగడానికి ఏ రకమైన సందర్భాలు దోహదపడ్డాయి, ఇనిషియేట్ చేయబడడానికి ఏ రకమైన సందర్భాలు దోహదపడ్డాయి అన్నది గుర్తించేటట్టు, ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్ అంటే మధ్యస్థు సంబంధించిన సంఘటనలు గుర్తించేటట్టు, నెక్స్ట్ బిల్డప్ ఈవెంట్రీ డయాగ్రామ్ అంటే ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేయాలి. అప్టేనే ఈవెన్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్. ఈవెన్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే ఏంటి? అప్టేన్ అంటే పొందడం, అంటే మన వైఫల్యాల యొక్క సంభావ్యతని పొందాలి. తర్వాత ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్ అంటే సంభవమయ్యే ప్రమాదం యొక్క బయటికి వచ్చే ప్రమాదాన్ని గుర్తించడం. నెక్స్ట్ రికమెండెడ్ ది కరెక్టివ్ యాక్షన్స్ అంటే కంట్రోల్ మెజర్స్ పెట్టడం. తర్వాత డాక్యుమెంట్ అంటే పర్టికులర్ ఈవెంట్రీ అనాలిసిస్ ని డాక్యుమెంటేషన్ చేయడం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, స్టెప్స్ టు పర్ఫార్మ్ ఈవెంట్రీ అనాలిసిస్. ఈవెంట్రీ అనాలిసిస్ అనే టెక్నిక్ ఏ రకంగా ప్రదర్శన చేయాలంటే, ఫస్ట్ డిఫైన్ ది సిస్టమ్, వ్యవస్థని డిఫైన్ చేసేటట్టు, ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియోస్ అంటే ప్రమాదం యొక్క సందర్భాలను గుర్తించేటట్టు, ఐడెంటిఫై ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్ ఆ పర్టికులర్ ప్రమాదం జరగడానికి మనకి ఏ రకమైన సంఘటనలు దోహదపడ్డాయి అన్నది గుర్తించేటట్టు, ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్ ఏ రకమైన ఇంటర్మీడియట్ ఈవెంట్స్ వల్ల ప్రమాదం జరిగింది అన్నది గుర్తించేటట్టు, తర్వాత బుల్డప్ ఈవెంట్ డయాగ్రామ్ ఒక ఫ్లో చార్ట్ తయారు చేయడం, అప్టేనే ఈవెంట్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్ అంటే ఆ పర్టికులర్ సంఘటన యొక్క ఫెయిల్యూర్ వైఫల్యం యొక్క సంభావ్యతను పొందడం, ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్ అంటే బయటకు వచ్చే ప్రమాదాన్ని గుర్తించడం, నెక్స్ట్ రికమెండెడ్ ది కరెక్టివ్ యాక్షన్స్ అంటే మనకి దిద్దుబాటు చర్యలు చేయడం, తర్వాత డాక్యుమెంట్ చేయడం. ఇవి తర్వాత వీటికి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఈవెంట్రీ అనాలిసిస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ న్యూక్లియర్ ఇంజనీరింగ్, కెమికల్ ప్రాసెస్ సేఫ్టీలో ఉపయోగిస్తారు, అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఉపయోగిస్తారు. దీనికోసం టు ఇవాల్యుయేట్ ది పొటెన్షియల్ అవుట్కమ్ అంటే సంభవమయ్యే ఫలితాలను విశ్లేషించడానికి, ఆఫ్ వేరియస్ సినారియాస్ అంటే వేరియస్ సినారియాస్ ద్వారా వేరియస్ సందర్భాల ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని విశ్లేషించి, అంటే డెవలప్ ఏ కాంటింజెన్సీ ప్లాన్స్ అంటే క్విక్ రిఫరెన్స్ లో ప్రణాళికలు. కాంటింజెన్సీ ప్లాన్స్ అంటే అకస్మాత్తుగా ప్రణాళికలు అభివృద్ధి చేయడానికి ఈ పర్టికులర్ ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది ఈ పర్టికులర్ న్యూక్లియర్ ఇంజనీరింగ్, కెమికల్ ప్రాసెస్ సేఫ్టీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలో వీటిని ఉపయోగిస్తారు. ఓకేనా? దీంతో అయిపోయింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకసారి రిఫర్ చేస్తాను. కొద్దిగా క్రిటికల్ టెర్మినాలజీ ఉంది, జాగ్రత్తగా రాయండి ఎగ్జామినేషన్ లో. ఇది మన ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. సో మీకు ఏదైనా బెటర్ పాయింట్స్ ఏదైనా ఉంటే అవి రాసుకోవచ్చు. ఇంకెన్ని బెటర్ పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి రిగార్డింగ్ ఫాల్ట్రీ అనాలిసిస్, ఈవెంట్రీ అనాలిసిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, రెండోసారి మన రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇంట్రడక్షన్ పీడిఎఫ్ ఫైల్ పంపించమని చెప్పండి. పంపించట్లేదంటే అసలు లాస్ట్ టాపిక్స్ కూడా ఉంటాయి. పీడిఎఫ్ పంపించట్లేదా? నేను ఒకసారి అనిత మేడం గారికి నేను చెప్తానండి ఈ విషయం. డోంట్ వరీ. లాస్ట్ క్లాస్లు ఏవి పంపించలేదండి ప్రీవియస్. అంత ముందు క్లాసులు పంపించలేదా? అంత ముందువి ఏం రావట్లేదండి అసలు. రావట్లేదా? ఏం ఓకే, పంపించలేదు అసలు క్లాస్ ఏమని. వెరిఫై చేస్తానులేండి నేను. అంటే ఓకే సార్. Sir, before class also not said, sir. ఓకే ఓకే ఓకే, నేను చెప్తానులేండి, అనిత మేడం గారికి చెప్తాను. లేకపోతే ఈ మేడం గారిని కన్సల్ట్ చేయండి, మన
విజయనగరం మేడం గారు ఉన్నారు కదా, అక్కడ ముగ్గురు కోర్స్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు ఈ రోల్ అంతా. ఓకేనా? కమింగ్ టు ది ఇంట్రడక్షన్ ఏంటి, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అండ్ ఈవెంట్ ట్రీ అనాలిసిస్ ఈజ్ బోత్ టెక్నిక్స్ used in risk assessment and reliability engineering to analyze the potential failures and events within the complex system. అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అనేది హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్స్. ఇవి మన రిస్క్ అసెస్మెంట్ లోను అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే విశ్వసనీయత సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో వీటిని ఉపయోగిస్తారు. దీనికోసం అనలైజ్ ది పొటెన్షియల్ ఫెయిల్యూర్ అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క మన డిజైన్ పారామీటర్ ఏ రకంగా క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది, ఏ రకమైన సంఘటనలు ద్వారా పొటెన్షియల్ ఫెయిల్ అయ్యింది అన్నది విశ్లేషించడానికి ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ టెక్నిక్ ఉపయోగిస్తారు. వెల్ దే ఆర్ రిలేటెడ్ అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ ఒకేలాగా ఉంటాయి. దే సర్వ్ ఫర్ ది డిఫరెంట్ పర్పస్ అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్కటి ఉపయోగిస్తారు. అండ్ ఆర్ యూజ్డ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ది అనాలిసిస్ ప్రాసెస్ అంటే మనకి ఒక్కొక్క విశ్లేషణ ప్రక్రియలో ఒక్కొక్క అనాలిసిస్ టూల్, ఒక దాంట్లో ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ ఉంటే ఇంకో దాంట్లో ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అనేది ఉపయోగిస్తారు. కమింగ్ టు ది చూడండి నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. అసలు ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అంటే ఏంటి? ఫైండింగ్ సొల్యూషన్స్ అంటే ఆన్సర్లు వెతకడాన్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. ఏ ట్రీ అనాలిసిస్ ఈజ్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, ఇట్స్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఆ పర్టికులర్ సమస్య యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే మన గ్రాఫికల్ రూపంలో పరిష్కరించడం, ఆ పర్టికులర్ సమస్యని గ్రాఫికల్ గా పరిష్కరించే విధానాన్ని, ఆ పర్టికులర్ సమస్య యొక్క కారణాలు, ఆ పర్టికులర్ సమస్య యొక్క పరిమాణాలని మన గ్రాఫికల్ రూపంలో మనం పరిష్కరించే విధానాన్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. దీస్ అనాలిసిస్ టూల్స్ హెల్ప్స్ ది ప్రాజెక్ట్ టీమ్ to get a quick glance of how range of complex issues contributes towards a problem and how this problem branches out into a set of consequences. అంటే ఈ పర్టికులర్ విశ్లేషించే టూల్ ఏ రకంగా హెల్ప్ చేస్తుందంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ టీమ్ కి గెట్ ఏ క్విక్ గెలాన్స్. క్విక్ గెలాన్స్ అంటే మన త్వరితగతిన విశ్లేషించడానికి, టు రీడ్ సంథింగ్ క్విక్లీ అండ్ నాట్ కేర్ఫుల్లీ, ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది మన త్వరితగతిన విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. అండ్ హౌ ద రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూస్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ అ ప్రాబ్లం అంటే ఆ పర్టికులర్ సంక్లిష్టమైన సమస్యలు ఆ పర్టికులర్ సమస్య రావడానికి ఏ రకంగా సహకారం అందింది. అండ్ హౌ ద ప్రాబ్లమ్స్ ఈజ్ బ్రాంచెస్ అవుట్, ఆ పర్టికులర్ సమస్య ఎన్ని శాఖలుగా విడిపోయింది, ఆ పర్టికులర్ శాఖల ద్వారా మనకి ఏ రకమైన పరిమాణాలు జరిగాయి అన్నది విశ్లేషించే టూల్ని ట్రీ అనాలిసిస్ అని అంటారు. ఓకే, కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంది, అయినా కష్టపడి చదివి ఎగ్జామ్లో యాజిటీస్ గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్స్ కొద్దిగా డిఫికల్ట్ టెర్మినాలజీలో ఉంటాయి, ఓన్ గా రాయడం అనేది కష్టం. నెక్స్ట్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అంటే మెయిన్ కాన్సెప్ట్ దొరికితే రాయొచ్చు, కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇలాంటి టాపిక్స్ ఎగ్జామినేషన్ లో రాయడం కష్టమే. మనది ఏంటంటే ఇలాంటి మన టఫ్ టెర్మినాలజీ టాపిక్స్ మనకి ఎగ్జామినేషన్ లో రిపీటెడ్ గా ఇస్తుంటాడు, అంటే చెక్ చేస్తాడు క్యాలిబ్రేషన్ ఎవరు ఎలా రాయగలరు అన్నది. కాబట్టి ఇలాంటి డిఫికల్ట్ టెర్మినాలజీ ఉన్న టాపిక్స్ ఎగ్జామినేషన్స్ లో కంపల్సరీగా పడుతూ ఉంటాయి. సో బెటర్ టు కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ టాపిక్. ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అంటే అబ్స్ట్రాక్ట్ రిలయబిలిటీ అనాలిసిస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ డిజైన్ ప్రాసెస్ అంటే విశ్వసనీయత సంబంధించిన విశ్లేషణ అన్నది రూపకల్పన సంబంధించిన ప్రక్రియలో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. In order to increase the reliability of a system, analysis of failure data is essential. అంటే పర్టికులర్ వ్యవస్థలో విశ్వసనీయత పెంచాలంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్
యొక్క డిజైన్ ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది విశ్లేషించడం అన్నది తప్పనిసరి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ ఈజ్ ఎ మెథడ్ దట్ డైరెక్ట్లీ ఫోకస్ ఆన్ ది మోడ్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అన్నది ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది మనకి డైరెక్ట్ గా ఫోకస్ పెడుతుంది. ఓకే, దృష్టి పెడుతుంది. Coming to the fault tree analysis is the graphical representation of major faults or critical failures associated with the product and the causes for the faults and potential countermeasures. అంటే ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అన్నది గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అంటే మన ఫ్లో చార్ట్స్ ద్వారా పరిష్కరిస్తుందట. ఏంటి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల ఫెయిల్ అయింది, ఆ పర్టికులర్ సంక్లిష్టమైన ఫెయిల్యూర్స్ ఏ రకంగా జరిగాయి, ఆ పర్టికులర్ ఫాల్ట్స్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అన్నది విశ్లేషించి తద్వారా పొటెన్షియల్ కౌంటర్ మెజర్స్ అంటే కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది క్రిటికల్ డిజైన్ పారామీటర్స్. అంటే ఈ పర్టికులర్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అన్నది క్వాలిటేటివ్ అంటే నాణ్యతాపూర్వకమైనది, క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైనది. ఇది ఆ పర్టికులర్ ఆ ప్రొడక్ట్ యొక్క రూపకల్పన పారామీటర్స్ ని సంక్లిష్టంగా విశ్లేషించి మెయింటెనెన్స్ సజెషన్స్ ఇస్తుంది, ఏ రకంగా నిర్వహించాలి అన్న సూచనలు కూడా ఇస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్ హౌ రిలయబిలిటీ అనాలిసిస్ ఈజ్ ఫ్రూట్ఫుల్ ఫర్ లైఫ్ సైకిల్ కాస్ట్ మేనేజ్మెంట్. అంటే విశ్వసనీయత సంబంధించిన విశ్లేషణ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క మన లైఫ్ కాస్ట్ పెంచడంలో, కాస్ట్ మేనేజ్మెంట్ చేయడంలో ఎంత ఫలప్రదమో కూడా ఇది పర్టికులర్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ టెక్నిక్ అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మన లిమిటేషన్ ఆఫ్ ది ఫాల్ట్ ట్రీ అనాలిసిస్. ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ యొక్క మినహాయింపులు ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ బట్ నాట్ ఐడెంటిఫైయింగ్ ది హజార్డ్. అంటే పర్టికులర్ హజార్డ్ ని విశ్లేషించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, గుర్తించడానికి పర్టికులర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ హజార్డ్ రేట్. సంభావ్య ప్రమాదాల యొక్క శాతాన్ని ఇది అంచనా వేస్తుంది. హెల్ప్ అస్ టు థింక్ ఆఫ్ ఆల్ వేస్ ఇన్ విచ్ హజార్డ్స్ కెన్ రైజ్. అంటే సంభావ్య ప్రమాదం ఎన్ని రకాలుగా వ్యాపిస్తుంది అన్నది ఆలోచించాలంటే ఈ పర్టికులర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. హెల్ప్ అస్ టు రెడ్యూస్ ద హజార్డ్ రేట్. సంభావ్య ప్రమాదాల యొక్క శాతాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. హెల్ప్ అస్ ఇన్ డిటర్మినింగ్ ది సూటబుల్ మెథడ్స్ ఫర్ ఎఫెక్టివ్ కంట్రోల్. ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలో కూడా ఇది చెప్తుంది. ఎస్టిమేట్ ది ఇండివిజువల్ ఫీచర్స్ ప్రాబబిలిటీస్. చూడండి ఇండివిజువల్ ఫీచర్స్ ప్రాబబిలిటీస్ అంటే మన వ్యక్తిగత లక్షణాల యొక్క సంభావ్యతను కూడా ఇది అంచనా వేస్తుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ అప్లికేషన్స్, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఏరోస్పేస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ లో ఈ పర్టికులర్ టూల్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికోసం టు ఇవాల్యుయేట్ ది సిస్టమ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. ఆ పర్టికులర్ వ్యవస్థ యొక్క భద్రత మరియు విశ్వసనీయత ఎంతవరకు ఉంది అన్నది విశ్లేషించడానికి ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ అన్నది ఈ పర్టికులర్ ఏరోస్పేస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కెమికల్ ఇంజనీరింగ్ లో ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ ట్రీ అనాలిసిస్. ఇది కూడా అలాంటి టెక్నికే, కొద్దిగా ఇంకొక పర్పస్ కు ఉపయోగిస్తారు. ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అంటే దిస్ ఈజ్ ద అనాలిసిస్ టెక్నిక్ is used to analyze the effects of functioning or failed system given that event has occurred. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ పర్టికులర్ సంఘటన వలన ఆ పర్టికులర్ వ్యవస్థ ఏ రకంగా ఫెయిల్ అయింది, వ్యవస్థ యొక్క ధర్మం ఏ రకంగా ఫెయిల్ అయింది, వాటి యొక్క ప్రభావాలు ఏంటి అన్నది విశ్లేషించే దాన్ని ఈవెంట్ ట్రీ అనాలిసిస్ అని అంటారు. Event tree analysis is a powerful tool that will identify the all consequences of a system
దట్ హ్యావ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్. అంటే ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది ఒక పవర్ఫుల్ టూల్. ఇది ఆ పర్టికులర్ వ్యవస్థ యొక్క పరిమాణాలని, ఆ పర్టికులర్ ప్రాబబిలిటీ, ఆ పర్టికులర్ సంఘటన ఏ రకంగా జరుగుతాయి అన్నది విశ్లేషించడానికి కోసం, గుర్తించడం కోసం ఈ పర్టికులర్ ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్టెప్స్ టు పెర్ఫార్మ్ ఈవెంట్రీ అనాలిసిస్. ఈవెంట్రీ అనాలిసిస్ అన్నది ఏ రకంగా పెర్ఫార్మ్ చేస్తారంటే, ఫస్ట్ డిఫైన్ ది సిస్టమ్, వ్యవస్థను నిర్వచించేటట్టు. ఐడెంటిఫై ది యాక్సిడెంట్ సినారియోస్, అంటే ప్రమాదం యొక్క సందర్భాలను గుర్తించేటట్టు. ఐడెంటిఫై ది ఇనిషియేటింగ్ ఈవెంట్స్, అంటే ఆ పర్టికులర్ ప్రమాదము ఏ రకమైన సంఘటన వలన ఇనిషియేట్ అయింది అన్నది గుర్తించడం. ఐడెంటిఫై ది ఇంటర్మీడియట్ ఈవెంట్స్, అంటే ఏ రకమైన ఇంటర్మీడియట్ సంఘటనల వల్ల ప్రమాదం జరిగింది అన్నది గుర్తించడం. బిల్డప్ ఈవెంట్రీ డయాగ్రామ్ ని బిల్డప్ చేసి అప్టైన్ ఈవెంట్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీస్, అంటే ఆ పర్టికులర్ సంఘటన యొక్క వైఫల్యం యొక్క సంభావ్యతలు పొందాలి. తర్వాత ఐడెంటిఫై ది అవుట్కమ్ రిస్క్, అంటే బయటకు వచ్చే ప్రమాదాన్ని గుర్తించడం. నెక్స్ట్ రికమెండెడ్ కరెక్టివ్ యాక్షన్స్, అంటే దిద్దుబాటు చర్యలు చేయడం. తర్వాత డాక్యుమెంట్ ది ఈవెంట్రీ అనాలిసిస్, అంటే డాక్యుమెంటేషన్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఏంటి అప్లికేషన్స్. ఈవెంట్రీ అనాలిసిస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ న్యూక్లియర్ ఇంజనీరింగ్, కెమికల్ ప్రాసెస్ సేఫ్టీలో వాడతారు, అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో కూడా వాడతారు. దీనికోసం టు ఇవాల్యుయేట్ ది పొటెన్షియల్ అవుట్కమ్స్ ఆఫ్ వేరియస్ సినారియస్ అండ్ డెవలప్ కాంటింజెన్సీ ప్లాన్స్, అంటే ఆ పర్టికులర్ సంఘటన వలన ఏ రకమైన అవుట్కమ్స్ ఫలితాలు వచ్చాయి, అది వ్యవస్థ మీద ఎంతవరకు ప్రభావితం పడింది అన్నది విశ్లేషణ చేసిన తర్వాత కాంటింజెన్సీ ప్లాన్స్, అంటే ఆకస్మికంగా అప్పటికప్పుడు ప్రణాళికలు తయారు చేయడానికి ఈవెంట్రీ అనాలిసిస్ అనే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఓకే, అయిపోయింది. 2 సార్లు రివైండ్ చేశాను, చదువుకోండి జాగ్రత్తగా. మన 10 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాయాలి. పౌల్ట్రీ అనాలిసిస్, ఈవెంట్రీ అనాలిసిస్. 3 మార్క్స్ అడిగితే మామూలుగా ఇందులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏదైనా రాస్తే, పౌల్ట్రీ అనాలిసిస్, ఈవెంట్రీ అనాలిసిస్ అంటే ఏంటని రాస్తే చాలు. ఓకే, రైట్. ఇంకా 1 మినిట్ ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.